కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంతా విశ్వావసునామ సంవత్సరం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కవిత్వం కానీ నా పైత్యం కానీ ఏం ఉండదండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు మాత్రమే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ కర్కాటక రాశి వారికి ఏ ఏ నక్షత్రాల వారు ఈ కర్కాటక రాశికి సంబంధించిన వారు అవుతారు అనే విషయాన్ని తెలుసుకుందాము. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు కలిసి ఇక్కడ మనకి కర్కాటక రాశికి చెందిన వారు అవుతారు. ఈ కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. ఇది అందరూ చెప్తున్నట్టుగా ధనానికి సంబంధించి తీసుకున్నా సరే, రోగాలకి ఆరోగ్యానికి సంబంధించి తీసుకున్నా సరే, ఏదైనా మొత్తం మీద ఈ ఆదాయం బాగున్నది, వ్యయం అనేది తక్కువగా ఉంది. ఇది చాలా అభిలషణీయం. అలాగే గౌరవం అనేటటువంటిది 7 ఉంది, అగౌరవం అనేటటువంటిది 3 ఉంది. కాబట్టి ఇక్కడ ఇది కూడా మనకి చాలా బాగున్నదని చెప్పుకోవాలి. ఈ విధమైన పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ గ్రహాల వారీగా మనం చెప్పుకోవాల్సి వస్తే, ఇక్కడ కర్కాటక రాశి వారికి ఏకాదశి స్థానంలో ఒక 5వ నెల 8వ తారీఖు అప్పటి వరకు ఏకాదశి స్థానంలో ఉన్నారు. ఆ స్థానంలో ఉన్నప్పుడు చాలా శుభ ఫలితాలు ఇస్తారు. తదుపరి వ్యయ స్థానంలోకి వచ్చిన తర్వాత మిగతా సంవత్సరం అంతా కూడా ఉన్నారు అక్కడ మాత్రము మీకు వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువు శుభ ఫలితములను ఇయ్యజాలరు. అక్కడ డబ్బులు అనవసరమైనటువంటి ధన వ్యయం కలుగుతుంది, శత్రుభయం పెరుగుతుంది. అలాగే మనోవిచారము, కొంతమందికి కళత్ర నష్టము, ఇట్లాంటివన్నీ జరిగి కారాగార శిక్షలు పడేటట్టు ఉంటారు. ఎందుకంటే 70 కోట్ల మంది సుమారుగా మనం చెప్పుకున్నాం కదండి. అందులో ఎంతో మంది మహానుభావులు ఉంటారు, ఎంతో మంది పరమ దుర్మార్గులు ఉంటారు. అటువంటి వాడికి మరి కారాగార శిక్ష పడే అవకాశం ఉంటుంది, ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఏ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి వ్యయ స్థానంలో గురు సంచారం వల్ల జరుగుతున్నాయి. ఇకపోతే కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో నెల 15 రోజుల పాటు, అంటే 16వ తారీఖు వరకు మే నెలలో, అంటే నెల 15 రోజుల పాటు తృతీయ స్థానంలో ఉన్నప్పుడు శుభ ఫలితాలు అందజేస్తారు. అందరి యొక్క సహాయ సహకారం, మాట, ధన, మనస, వాచ, కర్మణ 3 రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ఈ విధమైన ఫలితాలు అందిస్తారు. తదుపరి ద్వితీయ స్థానంలో ఆయనకి సహజంగానే వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ కన్య నుంచి సింహంలోకి వస్తున్నారు. కన్య నుంచి సింహంలోకి వచ్చినప్పుడు ద్వితీయ స్థానం అవుతోంది. కాబట్టి అక్కడ కుటుంబ పరమైనటువంటి ఇబ్బందులు కొన్ని ఉంటాయి. మన మాటను కొంచెం పిల్లలు లెక్క చేయకపోవటం, భార్య లెక్క చేయకపోవటమో, లేకపోతే ధన వ్యయమైపోవటమో, ధనం రాకపోవటమో, లేకపోతే మాటలో కఠినత్వం పెరగటము. ఏదో అంటే మనం ఏదో అంటాం, వాళ్ళు కష్టపడ పెట్టుకోవచ్చు. లేదా వాళ్ళ నోట్లోంచి అనుకోకుండానే ఒక కొంచెం కఠినమైనటువంటి మాట వచ్చింది అనుకోండి, మనం బాధపడచ్చు. ఈ విధమైనటువంటి పరిణామాలన్నీ కూడా అంటే సుమారుగా 10 నెలల 15 రోజుల పాటు ఇంచుమించుగా కేతు వల్ల దుష్పరిణామాలు ఎక్కువ ఉన్నాయి. అంతే మొత్తమే చెప్పుకోవాలంటే ఇక్కడ గురువు యొక్క కానీ కేతు యొక్క కానీ సంచారం మనకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. ఇకపోతే కర్కాటక రాశి వారికి 17వ తారీఖు 4వ నెల, అంటే ఏప్రిల్ నెల 25 వరకు శని సంచారం కుంభంలో జరుగుతోంది. ఇది అష్టమ శని అంటారు. ఇక్కడ మీకు ఇంచుమించుగా 17 రోజులు మాత్రమే, 17 రోజులు మాత్రం కొంచెం ఇబ్బంది కలగజేస్తూ ఉంటారు. అది అష్టమ స్థానంలో ఉన్నారు కాబట్టి అది సరిపోయింది. తదుపరి ఆయన ఏం చేస్తున్నారంటే భాగ్యస్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు మీనంలోకి. అక్కడ కూడా మీకు సరి అయినటువంటి సుఫలితాలు ఇవ్వరు, కానీ ఈ అష్టమంలో మీకు ఇచ్చినటువంటి కష్టాన్ని మాత్రం మీకు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు కలిగించరు. అక్కడ కూడా కొన్ని కష్టాలు కలిగిస్తారు, కానీ మీకు ఉన్నటువంటి గృహ సౌఖ్యం కానీ, వాహన సౌఖ్యం కానీ ఇట్లాంటివన్నీ రావు. అలాగే దేవుడి మీద భక్తి కొంచెం సన్నగిలుతూ ఉండటం, పూజ చేయాలనుకున్నాం, చేద్దాంలే చూద్దాంలే అనుకోవటం, లేకపోతే ఏదో గుడికి వెళ్దాం అనుకున్నాం, అది యాత్రగా వెళ్దాం అనుకున్నాం, అప్పుడు మరోసారి వెళ్దామనే దాన్ని పోస్ట్పోన్ చేసుకోవటం. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ మనకి భాగ్యంలో ఆయన సంచారం 10 నెలల 15 రోజుల పాటు అదే ఉంటుంది. అట్లాగే భాగ్యస్థానంలో సంచారం, రాహు యొక్క సంచారం తీసుకున్నట్టయితే అది కూడా 16 రోజులు, నెల మీద 16 రోజులు, 16వ తారీఖు 5వ నెల అప్పటి వరకు ఆయన భాగ్యస్థానమైన మీనంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి సహజ సిద్ధంగానే వారి వక్రగతి కాబట్టి అక్కడి నుంచి ఈ అష్టమ స్థానంలోకి వస్తున్నారు. అష్టమ స్థానంలో రాహు ఏమాత్రము శుభ ఫలితములను ఇవ్వజాలరు. ఏంటంటే
ఇంచుమించుగా శని ఇచ్చేటటువంటి ఫలితాలనే ఇక్కడ రాహు కూడా 8వ స్థానంలో ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాహు శనివతు, కేతు కుజివతు అన్నారు కాబట్టి ఈయన కూడా శనితో సమానమైనటువంటి దుష్పరిణామాలే మీకు కలగజేసే అవకాశం ఉంది. భాగ్యంలో ఎలాగూ లేదు. ఇకపోతే ఈ విధమైనటువంటి ఫలితాలుగా మనం చెప్పుకున్నట్టయితే గురువు గాని, కేతువు గాని, శని గాని, రాహు గాని అనుకూలం లేదు. ఇంకా తక్కువ కాలంలోని రాశి నుంచి రాశికి మారేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం ఒక నెలలో బాగుంటుంది, ఒక నెల బాగుండకపోవచ్చు. అందులో మళ్ళీ వక్రగతులు వచ్చినప్పుడు మరి వేరే రకంగా ఉంటూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మొత్తం మీద ఈ కర్కాటక రాశి వారికి జరుగుతున్నది. అయితే దీని గురించి ఏం కంగారు పడక్కర్లేదండి. ఇది కేవలం గోచార ఫలితం మాత్రమే. జాతక ఫలితాలు కూడా రాయించుకొని నిష్ణాతులైన వారి చేత, మీకు దొరకకపోతే మా దగ్గర కూడా సౌలభ్యం ఉన్నది, తప్పకుండా రాస్తాము, చూసుకోండి. అక్కడ కూడా బాగలేకపోతే తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం రెమెడీ కొంచెం ఎక్కువ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు భయభ్రాంతులు చేసేసి ఏదో దొరికారు కదా అని చెప్పేసి వాళ్ళని పిండేసేంతగా ఏం ఉండదు. చాలా సులువైన మార్గాలు మనకి పెద్దలు మనకు ప్రతిపాదన చేశారు, పరిష్కారాలు. అవి కూడా మీకు తెలియజేస్తాం. అవి కూడా చేసుకోవచ్చు మీరు. వాటి నుంచి కూడా మీరు బయటపడవచ్చు. శుభం. మీనరాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఈ మీనరాశి కిందకి ఏ నక్షత్రాల వారు చెందుతారు అనేటట్టు చూసుకున్నట్టయితే పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఈ 9 పాదాలు, ఈ 3 నక్షత్రాలు కలిపి మీనరాశికి చెందిన వారు అవుతారు. ఇక్కడ వీరికి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 5, వ్యయం కూడా 5 ఉంది. అంచేత పెద్ద సమస్య అంటే మనం ధనరీత్యా తీసుకున్నా సరే, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇక్కడ ఇది ఆరోగ్యానికి సంబంధించింది అని చెప్పేసి ఒక శాస్త్రవచనం ఉన్నది, అది కూడా చెప్పడం జరిగింది. ఆ విధంగా తీసుకున్నా కూడా ఇక్కడ మనకి ఆరోగ్య విషయంలోన అది ఆదాయము వ్యయం కూడా సమానంగా ఉండడం ద్వారా మనకి పెద్ద సమస్య ఏమి కాదు. ఇకపోతే గౌరవము 3, అగౌరవం 1. అంచేది ఇది కూడా పర్వాలేదు. ఈ విధంగా 2 చక్కగానే ఉన్నట్టుగానే మనం భావించుకోవాలి. ఇకపోతే ఈ రాశుల ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది చూసుకున్నట్టయితే మీన రాశి వారికి జన్మంలోనే వీరు కూడా ఏలినాటి శని కిందకే వస్తారు. శని ప్రవేశం జరుగుతున్నది. ఎప్పుడంటే శని భగవానుడు 17వ తారీఖు ఏప్రిల్ నెల అంతా కూడా, అంటే నెల అంతా కాదు, 17వ తారీఖు వరకు వ్యయంలో ఉన్నారు. అక్కడ నుంచి ఆయన రుజు మార్గంలో పయనించి మీనంలో సంచరిస్తూ చేస్తూ ఉన్నారు. అందుచేత ఏలినాటి శని ప్రభావం ఇక్కడ వ్యయంలోనూ ఉన్న అదే ప్రభావం, ఏలినాటి శని ప్రభావమే జన్మంలోకి వచ్చిన అదే ప్రభావం. తద్వారా బాగా బద్ధకము, ఏ పని చేయాలన్నా కూడా హుషారు లేకపోవటము, ప్రయత్నం చేసినా ఏ పని ముందుకు వెళ్ళకపోవటము, అలాగే ఆలోచన ధోరణిలో మార్పులు, అంటే కొంచెం నెగిటివ్ థాట్స్ ఎక్కువ వచ్చే అవకాశం, అంటే వ్యతిరేక భావాలు అవి, అలాగే ప్రవర్తనలో తేడా, ఇటువంటివన్నీ కూడా కొంచెం అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా బాగా ప్రకోపించేటటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి శని భగవాను గురించి. ఇకపోతే రాహుగ్రహం కూడా మీన రాశిలో జన్మంలోనే ఉన్నది. ఇక్కడ ఎంతవరకు అంటే రాహు 16వ తారీఖు మే నెల వరకు అక్కడ ఉంటారు. ఆ తదుపరి వ్యయ స్థానంలోకి వస్తూ ఉన్నారు. అంటే ఆయన ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి మీనంలోంచి కుంభంలోకి వెనక్కి వచ్చాడనమాట ఆయన. అక్కడ సంవత్సరంన్నర పాటు ఉంటారు. ఇక్కడ మొత్తం మీద రాహు కూడా జన్మంలోనూ వ్యయంలోను, శని కూడా జన్మంలోను వ్యయంలోను. ఈ విధమైన పరిస్థితి ద్వారా ఇక్కడ మీకు శని వలన కానీ రాహు వలన కానీ ఏ విధమైనటువంటి శుభ ఫలితములు కలగనేరవు. అందుచేత ఇక్కడ వ్యయంలో ఉన్నప్పుడు డబ్బు ఖర్చు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక జన్మంలో ఉన్నప్పుడు గాయాలు అవటము, ఇలాగే ఈ రాహు వల్ల దోమలు, బల్లులు, తేళ్లు, జెరులు ఇట్లాంటి వల్ల కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆలోచన ధోరణి బాగుండదు. కామ, క్రోధ, లోభ, మోహ, మర్మాశ్చర్యాలన్నీ కూడా విజృంభించే అవకాశం రాహు వల్ల కలుగుతూ ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి ఇక్కడ జరుగుతూ ఉన్నాయి శని రాహుల వల్ల. ఇకపోతే తృతీయంలో గురువు యొక్క సంచారం ఒక నెల, అంటే 5వ నెల 8వ తారీఖు వరకు, అంటే ఒక నెల 8 రోజుల పాటు తృతీయంలో సంచారం.
ఆ మూడు ఆ తృతీయంలో సంచారం శుభ ఫలితములను ఇవ్వజాలదు. తదుపరి చతుర్థమైనటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడ కూడా ఏ విధమైనటువంటి శుభ ఫలితములను ఇవ్వజాలరు. గురు ప్రభావం కూడా ఏమీ అనుకూలమైన పరిస్థితి లేదు. ఇకపోతే కేతువు సప్తమంలో అంటే కన్యలో కొద్ది రోజుల పాటు అంటే 16వ తారీఖు 5వ నెల అంటే ఇంచుమించుగా నెలన్నర ఇక్కడ సంచారం చేస్తూ ఉన్నారు సప్తమ స్థానంలో. అక్కడ మీకు భార్యాభర్తల మధ్యన ఒక జాయింట్ వ్యాపారమో వ్యవసాయమో లేకపోతే ఏదో వృత్తిలో జాయింట్గా చేసేటటువంటి వారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే తదుపరి సహజంగానే వక్రగతి కాబట్టి కేతువుది కూడా ఆయన 6వ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు. షష్టమ స్థానంలో ప్రవేశించిన తర్వాత ఆయన మాత్రం సంవత్సరం అంతా అక్కడే ఉంటారు. ఆ నెల 15 రోజులు వదిలేస్తే మీకు 10 నెలల 15 రోజుల పాటు మీకు అనుకూలమైనటువంటి ఫలితాలే మనకి కేతు అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. తద్వారా ఏంటంటే అప్పులు పుట్టడం అని, అలాగే శత్రువులు మిత్రులుగా మారటం అని, ఈ విధమైనటువంటి మంచి ఏదో ఇల్లు కొనుక్కోవటానికో గృహానికి కొనుక్కోవటానికో లేకపోతే వైద్య నిమిత్తమో లేకపోతే పిల్లల అబ్రాడ్ అంటే విదేశీ యానం కోసము ఈ దేనికో మీరు మొత్తం మీద గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం నెరవేరుతుంది, మీకు అప్పు పుడుతుంది, ఆ డబ్బు కూడా సద్వినియోగం అవుతుంది. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా కేతు వల్ల కలుగుతూ ఉన్నాయి. లేదు మీరు ఎవరికైనా అప్పు బాకీ ఉన్నారు, ఎప్పటి నుంచో తీర్చాలేకపోతున్నారు, వడ్డీ గాత్రం కట్టుకుంటూ ఉన్నారు, అది తలకు మించిన భారం అవుతూనే ఉంది. ఈ సందర్భంలో 6వ స్థానంలో కేతు సంచారం చేస్తున్నారు. కేతు 6వ సంచారం చేస్తున్నారు కాబట్టి ఈ మీనరాశి వారు వారి అప్పు తీర్చేసి అమ్మయ్య తల్లం వదిలిందిరా అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకునేటువంటి పరిస్థితులన్నీ కూడా కేతు ప్రభావం వల్ల ఏర్పడే అవకాశం ఉంది. అయితే ఇక్కడ మీకు కేతువు తప్పితే శని కానీ రాహువు కానీ గురువు కానీ యోగించటం లేదు. చాలా గ్రహాలన్నీ కూడా ప్రతికూలంగానే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ చిన్న గ్రహాలు అనేవి మనకు తెలుస్తున్నాయి కదండి. మొత్తం మీద గోచారంలో ఎక్కువ రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహం 10 రాసుల్లో శుభగ్రహాలు ఇచ్చే ఫలితం ఒక గ్రహం శుక్రుడు. అలాగే 7 రాసుల్లో శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం బుధుడు. మిగతా గ్రహాలన్నీ కూడా 3 స్థానాలు అట్లా ఉంటాయి, 4 స్థానాలు, ఇంతకు మించి ఇచ్చేటటువంటివి ఏం లేవు. కాబట్టి ఇది కేవలం గోచారం, ఇది మీ వ్యక్తిగతం కాదు, రాశిగతమైనటువంటిదే. కాబట్టి దీన్ని చూసి మీరు కంగారు పడాల్సిన పని లేదండి. మీ వ్యక్తిగత జాతకాన్ని మా చేత రాయించుకోవచ్చు, లేదా నిష్ణాతులైన వారు ఎవరి చేత రాయించుకోండి. దానికి మీ గోచార ఫలితాన్ని సమన్వయం చేసుకొని చూసుకోండి. అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. మిమ్మల్ని భయభ్రాంతులు చేయటం కానీ లేదా అతిశయోక్తులు చెప్పి మిమ్మల్ని ఉత్సాహపరిచేయటం ఏముండదు, జరిగేది ఏముండదు. రేపు ఎవరో కోట్లు ఇచ్చేస్తాయి మీకు, ఏదో అమ్మాయి వస్తుంది, మీకు వినడానికి బాగానే ఉంటుంది, అక్కడ ఏం జరగదు. 2 సార్లు చెప్తాను, మీరు సంతోషపడతారు, మూడోసారి ఇది ఇంతేనే జరగని వ్యవహారం, ఇంకా పిచ్చి మాటలని మీరే తీసి పారేస్తుంటారు. ఈ విధమైన పరిణామాలన్నీ జరుగుతుంటాయి. అందుచేత శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాం. దానికి మించి ఒక్క మాట కూడా ఎక్స్ట్రా చెప్పడం జరగదు. ఇది మీకు దీనికి నచ్చితే మీరు మా ఛానల్ లైక్ చేయొచ్చు, లేకపోతే వదిలేయచ్చు. దీని గురించి ఏదో మమ్మల్ని మీరు అసలు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నొక్కండి, ఇవేమీ మేము చెప్పమండి. సబ్జెక్ట్ నచ్చితే చేస్తారు, లేకపోతే మానేస్తారు. యథార్థం తీసుకురావాలి అనే ఉద్దేశంతో పెట్టబడినటువంటిది ఈ ఛానల్. కాబట్టి మీరు ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి, అందులో శని మీకు ఏలినాడు శని కాబట్టి శనికి మీ ఆర్థిక స్తోమతను బట్టి జపశాంతి చేయించుకోవటం మంచిది. ఇలాగే రాహు కేతువులు కూడా ఏదో సంథింగ్ దానాలు ఇవ్వటమో లేకపోతే 40 రోజుల పాటు నవగ్రహాల చుట్టూ తిరగటమో ఏదైనా చేసినట్టయితే మీకు అనుకూలమైన పరిస్థితులు వస్తాయి. అలాగే గురువుకి సంబంధించినటువంటి శనగలు, కేతుకు సంబంధించినటువంటి ఉలవలు, రాహుకి సంబంధించినటువంటి మనకి ఇప్పుడు కేతువు అనుకూలంగానే ఉన్నాడు కాబట్టి అవసరం ఏమీ లేదు. రాహుకు సంబంధించి నువ్వులు దానం చేయడము ఏదో చేసినట్టయితే మీకు కొంత సుపరిణామాలు ఉంటాయి. అలాగే రేపు 6వ తారీఖున వచ్చేటటువంటి శ్రీరామనవమికి మీరు ఆ శ్రీరామనవమి కళ్యాణం చూడండి, తీర్థ ప్రసాదాలు స్వీకరించండి, అక్షతలు కూడా శిరస్సును ధరించండి, శుభం జరుగుతుంది. అలాగే ప్రతి నెలలోనూ వచ్చేటటువంటి సంకటహార చతుర్థి ఉంటుందండి, అది కూడా మీ యొక్క కష్టాన్ని తప్పకుండా తొలగిస్తుంది. అది మనస్ఫూర్తిగా నమ్ముకొని అది కూడా చేసుకోండి, మీకు సకల శుభాలు కలుగుతాయి. శుభం.